తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు అరెస్టు కాగా తాజాగా మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన వివరాల ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతిను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం వీరిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిచి సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అనంతరం అక్కడే అరెస్టు చేశారు. వీరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ ఇద్దరితో పాటు ప్రణీత్ కస్టడీ ముగియడంతో అతన్ని కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టినారు. ఇక రాజకీయ ప్రముఖులు వ్యాపార ఫోన్లను ట్యాపింగ్ చేయడంలో భుజంగరావు, తిరుపతిల ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో తిరుపతిన ఎస్బీఐలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లుగా దర్యాప్తు బృందం భావిస్తుంది. ఇక ఇదే అదునుగా ప్రణీత్ రావు టీం సొంత నిర్ణయాలు తీసుకుని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ప్రణీత్ రావు విచారణలో తేలింది. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగించినట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుంటూ ట్యాపింగ్లకు పాల్పడినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు వెల్లడైంది. రేవంత్ ఇంటికి కిలోమీటర్ల పరిధిలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే ట్యాపింగ్కు పాల్పడినట్లుగా గుర్తించారు. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలోనూ ఈ వ్యవహారం సాగిందని విచారణలో అధికారులు గుర్తించారు. తాజాగా ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ మరియు ఓ ఛానల్ ఎండీకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు సంచలన విషయాలైతే బయటకు రావడం జరుగుతుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఓ ఛానల్ ఎండీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తుంది. లిఖిత, రైట్, ఈ సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రణీత్ రావు విషయంలో అయితే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా మంది పెద్దల పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ తిరుపతిను అరెస్టు చేసిన అధికారులు అయితే ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించడం, అనంతరం అక్కడి నుండి మెజిస్ట్రేట్ ముందుకైతే అతన్ని హాజరుపరచడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మరో ముగ్గురికి కూడా ఈ లుకౌట్ నోటీసులను పంపించడం జరిగింది. ఇక ఈ అంతేకాకుండా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ, అంతేకాకుండా మరో ఛానల్, ప్రముఖ ఛానల్ కి సంబంధించిన ఎండీకి కూడా ఈ లుకౌట్ నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనైతే బయటపడుతున్నట్లు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇంకా చాలా మంది వారికి సంబంధించిన పూర్తి స్థాయి డేటాను కూడా బయటికి తీస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని హార్డ్ డిస్కులనేమో వికారాబాద్ అడవుల్లో పారేస్తే మరికొన్ని హార్డ్ డిస్కులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి అయితే మూసీ నదిలో పడేసినట్లుగా అధికారుల విచారణలో అయితే తేలినట్లు తెలుస్తోంది. ఈ హార్డ్ డిస్కుల రికవరీ కోసం అయితే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా తెలుస్తుంది. చాలా వరకు ఈ యొక్క ఏదైతే హార్డ్ డిస్కులు ఉంటాయో వాటిని ధ్వంసం చేసి పనికి రాకుండా మరోసారి వాటిని రికవరీ చేసే పరిస్థితి లేకుండానైతే ధ్వంసం చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లలో, అలాగే గత ఎన్నికల సమయంలో ఏవైతే అంతేకాకుండా ఈ ఉప ఎన్నికల సమయంలో కొంతమంది కీలక నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినట్లు, వారి యొక్క బంధుమిత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారికి సంబంధించిన కొంత అమౌంట్ ని కూడా డిమాండ్ చేసినట్లయితే ఈ యొక్క కేసులో తెలుస్తోంది. ఇంకా చాలా సంచలన విషయాలు ముందు ముందు బయటికి వస్తాయంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.